ఇల్లు కట్టిన తర్వాత ఇలా మళ్ళీ సెపరేట్‌గా క్లాజెట్, ఫర్నిచర్ చేయించుకోవాలంటే ఎంత తలనొప్పో ఇప్పటికి మాకు తెలిసిందండి. ఒక పని అనుకుంటే 2 పనులు, ఒక రోజు అనుకుంటే 4 రోజులు అలా టైం తీసుకుందనమాట. ఇంకా వార్డ్‌రోబ్ గురించి పూర్తి డీటెయిల్స్ మీతో ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తూ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్, అంతేకాకుండా లంచ్‌లోకి కమ్మనైన క్యాబేజ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా యూస్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు? మీ అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను పూజించే అమ్మవారిని, దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఇదిగోండి ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా నిండుగా రకరకాల పువ్వులతో అలంకరించేసి పూజ చేశాను. ఎర్లీ మార్నింగ్ పూజ తర్వాత ఇది చూడండి, ఎండ ఈ విధంగా ఇంట్లోకి పడుతుంటే, పూజ గదిలోకి పడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ సూర్యకిరణాలు మా పూజ గదిలోకి పడుతుంటాయి అనమాట. ఉదయం 6:30, 7 కల్లా ఇదిగోండి సూర్యకిరణాలు ఇలా పడుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంటుందండి. ఇదిగోండి మా మొక్కలకు పూచిన మందారాలు ఉన్నాయన్నమాట. ఇలా దగ్గర 5-6 రకాల మందారాలు డైలీ పూస్తూ ఉంటాయండి. ఇలా దేవుళ్ళందరికీ సమర్పించేసి ఉదయాన్నే పూజ చేస్తుంటాను. ఉదయాన్నే పూజ చేయడం వల్ల ఏంటంటే అండి, మైండ్ ప్లెజెంట్‌గా ఉంటుంది. చాలా చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఇలా పూజ చేసిన తర్వాత అగరబత్తుల సువాసన, ధూపము అంతా ఇల్లంతా వ్యాపిస్తుంది. ఇంట్లో మనం నిజంగా గుడికి వెళ్ళొస్తే ఎలా ఫీలింగ్ వస్తుందో అలాగనే ఉంటుందండి మా ఇంట్లో. అందుకనేసి వీలైనంత ఎర్లీ మార్నింగే పూజ చేయాలనుకుంటాను. ఒక్కోసారి లేట్ అవుతుంటుంది. శుక్రవారము, శనివారం అలా కొంచెం లేటే అవుతుందండి. ఇంకా మామూలు రోజుల్లో అయితే హాఫ్ అన్ అవర్, 3/4 గంటలో పూజ అయితే అయిపోతుంది. ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను. డైలీ కిచెన్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అని ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా స్టవ్ అందు ఉదయాన్నే తుడిచిపెట్టింటాను కనుక స్టవ్ బర్నర్స్, స్టాండ్స్ అన్నీ అలా పక్కన ఉంటాయి. మీలో చాలామంది ఇప్పటికీ కూడా అక్క మీరు యూజ్ చేసే స్టవ్ ఎలా ఉంది, స్టవ్ గురించి డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతుంటారు. ఆల్రెడీ మన ఛానల్లో ఈ స్టవ్ గురించి డీటెయిల్గా ఒక వీడియో ఉందండి. నేను స్టవ్ తీసుకున్నప్పుడే నేను ఆ వీడియోని షేర్ చేశాను. మీనాక్షి కంపెనీ నుంచి తీసుకున్నానండి. స్టవ్ దగ్గర 2 ఇయర్స్ అవుతుంది. చాలా బాగుందండి. మీరు ఎవరైనా తీసుకోవాలంటే లింక్ అనేది ఒకసారి నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే పాలు స్టవ్ మీద పెట్టేది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ సింపుల్గా సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి 1 డే వ్లాగ్ అయితే కాదు కానివ్వండి, దగ్గర 6-7 డేస్ వ్లాగ్ అనేది మీతో ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. సేమియా ఉప్మా ఇలా పొడిగా రావాలంటే ఫస్ట్ మీ అందరికీ తెలుసులేండి, తెలియని వాళ్ళ కోసం సింపుల్గా చెప్తున్నాను. కొంచెం వాటర్ బాగా మరిగేటప్పుడు అందులోనే కొంచెం సాల్ట్, అలాగనే కొంచెం ఆయిల్ వేసి నీళ్ళు బాగా మరిగేటప్పుడు సేమియా అనేది వేసి కొంచెం సేమియా ఉడుకుతాయి చూడండి. అప్పుడు మళ్ళీ మనం స్ట్రైనర్లో వంచేసి చల్లనీళ్ళు పోసి అలాగా పెట్టామనుకోండి పొడిగా వస్తాయి అనమాట. తర్వాత తాలింపు పెట్టడమే. తాలింపులో కొంచెం హెల్తీగా కావాలనుకుంటే క్యారెట్ అలా ఏమైనా వెజ్జెస్ వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇదిగోండి ఒక క్యారెట్, తర్వాత కొంచెం ఆనియన్స్, టొమాటోస్, 2 పచ్చిమిర్చి, అలాగనే కొన్ని జీడిపప్పు వేసానమాట. జీడిపప్పు సేమియా ఉప్మా ఇవాళ బ్రేక్ఫాస్ట్. అలా ఏదైనా మనం కట్ చేసిన కిచెన్ వేస్టేజ్ అంతా చిన్నపాటి బౌల్లో వేసామనుకోండి కిచెన్ కౌంటర్ కూడా నీట్గా ఉంటుంది. ఇంకా తాలింపు వేసేదంతా మీకు తెలుసు కదా, వీడియో అంటే ఏం షేర్ చేయట్లేదు. ఇదిగోండి తాలింపు కూడా పెట్టేశాను. కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే మా ఇంట్లో ఇష్టంగా తింటారు. అందుకని నేను జీడిపప్పు ఎక్కువే వేస్తాను. ఇంకా క్యారెట్ అంతా వేసాను కూడా హెల్త్కి మంచిది కదా. అప్పుడప్పుడు ఇలా సింపుల్గా రెడీ అయిపోయేటట్టుగా ఉప్మా ఎప్పుడు బోర్ కొట్టుంటే ఇలా సేమియా ఉప్మా ప్రిపేర్ చేయొచ్చండి. అసలు మార్నింగ్ విపరీతంగా చలి ఉంటుందండి. ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉండి ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగుదామా అనిపిస్తుంటుంది. కానీ ఆల్మోస్ట్గా 1 మంత్ అవుతుందండి నేను ఉదయాన్నే కాఫీ తాగడం అనేది పూర్తిగా మానేశాను. ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో మునగాకు పౌడరు, తర్వాత ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా నిమ్మరసం మిక్స్ చేసుకుని తాగుతున్నాను. ఆరోగ్యానికి చాలా మంచిది కదని చెప్పేసి ఇలా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాతనే కాఫీ తాగుతున్నామండి. ఇలా కాఫీని బాగా తిరగొట్టేసి ఇలా నురుగుగా ఉంటే కాఫీ చాలా టేస్టీగా, చూడగానే అసలు మనకి ఎక్కడలేని ఎనర్జీ వస్తుంటుంది కదండి. ఇలా కాఫీ తయారు చేసిన మిల్క్ ప్యాన్ అయితేనేమి, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన కడాయి అయితేనేమి, మా ఇంట్లో ఆల్మోస్ట్గా మీరు చూసింటే కనుక ఆల్ స్టీల్ ఐటమ్స్, తర్వాత క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఇలా ఇండస్ వ్యాలీ నుంచి తీసుకుందండి. అందుకని ఇప్పుడు ఏంటంటే అండి, బెస్ట్ డీల్ ఆఫ్ ద ఇయర్ క్రిస్టమస్ సేల్ అనేది రన్ అవుతుందన్నమాట. ఈ నెల 12th నుంచి 25th వరకు అప్ టు 50% ఆఫ్తో పాటు మన కూపన్ కోడ్ లక్ష్మి12 కనుక యూజ్ చేశారనుకోండి ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుంది. టోటల్గా మీరు 62% వరకు డిస్కౌంట్తో ఏ ప్రోడక్ట్ అయినా పర్చేజ్ చేయొచ్చు అనమాట. మామూలుగా చాలా తక్కువ ధరలో రీజనబుల్ కాస్ట్తో ఉంటాయి. అంతేకాకుండా ఇంత ఆఫర్లో సూపర్ క్వాలిటీతో ఉన్న ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ కానీ, క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ కానీ ఒక్కసారి కొన్నారనుకోండి మనం మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ మార్చాల్సిన అవసరం అస్సలే ఉండదండి. లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు అనమాట. అంత క్వాలిటీ సూపర్గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి కాంబో అనమాట. ఇలా టీ ప్యాన్, చిన్న
చిన్నపాటి కడాయి, తర్వాత ఒక ఫ్రై పాన్, ఇలా 3 కలిపి కాంబో వచ్చింటుంది. ఈ కాంబో నా దగ్గర ఆల్రెడీ ఉందండి. ఇదొచ్చేసి మా ఫ్రెండ్ గిఫ్టింగ్ కోసం అనేసి తీసుకున్నానండి. వాళ్ళ ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ ఉంటే. ఇలా మనం ఏమైనా కాంబో గానీ, అలా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా గూడా వాళ్ళు ప్రతిసారి వంట చేసేటప్పుడు మనల్ని అనుకుంటూ ఉంటారు కదండీ! క్వాలిటీ సూపర్బ్‌గా ఉంటాయి. పైగా ట్రిప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ కనుకండి హ్యాపీగా ఇందులో మనం వండినా కూడా అడుగనేది అంటకుండా ఉంటాయి. క్లీనింగ్‌కి కూడా చాలా ఈజీ అనమాట. ఇదిగోండి ఇలా మనం ఏమైనా హాఫ్ కేజీ వరకు ఏమైనా వేపులు ప్రిపేర్ చేయడానికి ఇలా ఫ్రై ప్యాను, తర్వాత పులుసు కూరలు ఏమైనా ప్రిపేర్ చేసేదానికి, అలాగనే ఏదైనా పూరీలందు చేయాలన్నా కూడా చిన్నపాటి కడాయి బెస్ట్. ఇంకా కాఫీ గానీ, టీ గానీ కాంచేదానికి, లేకుంటే పాలు కాంచేదానికి చిన్నపాటి మిల్క్ ప్యాన్ అనేది బెస్ట్ అండి. ఇలా 3 ఉన్న ఒక కాంబో తీసుకుంటే చాలండి. మనకు అన్ని వంటలకి సరిపోతుందనమాట. ఇలాంటి కాంబో సెట్స్ నేను దగ్గర దగ్గర 3, 4 తెప్పించానండి. ఒకటి మా అత్తగారింటికని తీసుకెళ్ళాను. తర్వాత ఒకటి మా అక్కోళ్ళకి తెప్పించాను. ఒకటి మా ఇంటి పనమ్మాయి మున్నికి తెప్పించాను. నేను ఒకటి వాడుతున్నాను. ఇదొచ్చేసి 5ది అనుకుంటానండి. ఇదొచ్చేసి మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇద్దామని తీసుకున్నాను. అంత సూపర్ హిట్ ప్రొడక్ట్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బిర్యానీ పాట్ తెప్పించానండి. ఆల్మోస్ట్ మా ఇంట్లో చాలా బిర్యానీ పాట్స్ ఉన్నాయి గానీ, ఇదైతే ఊరికి తీసుకెళ్దాము అని తీసుకున్నానండి. ఎందుకంటే ఊర్లో ఎప్పుడైనా బిర్యానీ అలా ప్రిపేర్ చేసేదానికి కొంచెం పెద్దపాటి పాట్ ఉంటే బాగుంటుంది. రేపు సంక్రాంతి పండగకి ఊరు వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా అక్కడ అందరం ఉంటాం కదండి, అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో బిర్యానీ అలా చేస్తాము. ఇంకా ఇక్కడ నుంచి బిర్యానీ పాట్ అలా తీసుకెళ్ళడం ఎందుకులే, ఒకటి పెద్దది బిర్యానీ పాట్ తెప్పిద్దాము అని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఎలాగో ఇయర్ ఎండ్ క్రిస్టమస్ సేల్ అనేది నడుస్తుంది కనుక ఇదిగోండి పెద్దపాటి బిర్యానీ పాట్ అయితే తెప్పించాను. 5.5 లీటర్ పాత్ర అండి. క్వాలిటీ సూపర్గా ఉంటాయండి. ఇలా బిర్యానీ పాట్స్ అనే కాదు, ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఏవైనా కానీ హెవీ బేస్తో వచ్చింటే కనుక మనం బిర్యానీ చేయి, ఏ కర్రీ చేయి, ఏవైనా కానీ అడుగంటకుండా ఉంటాయి. క్లీనింగ్కి కూడా చాలా ఈజీ అండి. ఇదిగోండి కొంచెం వెడల్పుకలా వచ్చి ఉంటుంది కనుక మనం మిక్స్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. బేస్ వచ్చేసి హెవీ బేస్గా ఉండటమే కాకుండా ఫ్లాట్గా వచ్చి ఉంటుంది కనుక ఫ్లేమ్ అనేది మనకి ఈవెన్గా వస్తుందండి. ఇదిగోండి కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను అనమాట ఈసారికి అయితే మాత్రము. ఇంకా సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు ఇందులో బిర్యానీ చేసినప్పుడు కూడా మీతో వీడియోలో షేర్ చేస్తాను. అవండి మా ఫ్రెండ్ గిఫ్టింగ్ కోసము అలా కాంబో తీసుకున్నాను. అత్తగారింటి కోసం అనేసి ఇలా బిర్యానీ పాట్ తీసుకున్నాను. ఇప్పుడైతే బెస్ట్ అండ్ బెస్ట్ ఇయర్ ఎండ్ సేల్ అనేది నడుస్తుందండి. క్రిస్టమస్ సేల్ నడుస్తుంది. మీరు ఎవరైనా తీసుకోవాలంటే 50% డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% మన కూపన్ కోడ్ ఎలాగ ఉంటుంది. లక్ష్మీ 12 కనుక యూజ్ చేస్తారనుకోండి ఫ్లాట్ మీకు 62% వరకు డిస్కౌంట్ అనేది వస్తుంది. క్వాలిటీ సూపరే కాదు, ప్రైస్ కూడా చాలా తక్కువ ధరలో ప్లస్ డిస్కౌంట్స్తో వస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా చెక్ చేయండి. చాలా రోజులు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మాత్రం ఈ ఆఫర్ను తప్పకుండా గ్రాప్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, టేస్టీగా ఉండేటట్టుగా క్యాబేజీ శనగపప్పు కూర. మీకు ఎంతమందికి తెలిసిన తప్పకుండా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా క్యాబేజ్ కూడా కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టాను. ఇంకా శనగపప్పు ఒక 2 గంటల ముందు నానబెడితే సరిపోతుందండి. నేనైతే ఎక్కువగానే నానబోసాను. కొన్ని కర్రీలకు వేసి మిగతావి వాటర్ అంతా వంచేసి ఒక బ్యాగ్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతానండి. ఎప్పుడైనా ఉప్మా చేసేటప్పుడు అవి శనగపప్పు వేస్తే కమ్మగా ఉంటుందన్నమాట ఉప్మా కూడా. ఇంకా ఆనియన్స్ అలాగే టొమాటోస్ కట్ చేసి పెట్టాను కర్రీ కోసము. తర్వాత బియ్యం అయితే ఇలా గంజివాచి గిన్నెలు నానబెట్టి పెట్టానండి. ఎప్పుడైనా కానీ ఒక 20 నిమిషాలన్నా బియ్యం నానిన తర్వాతనే మనం అన్నం వండితే అన్నం పొడి పొడిగా ఉంటుంది. టేస్టీగా ఉండడం కాకుండా మన హెల్త్కి మంచిదన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్‌లో కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టొమాటోస్ అనేది వేయాలండి. ఎప్పుడైనా కానీ మనము క్యాబేజ్ కర్రీ చేస్తున్నామంటే కొంచెం ఒక తీరైన స్మెల్ అలా వస్తుంటుంది. పిల్లలు సరిగ్గా తినరు కదండీ! కానీ మా ఇంట్లో మాత్రము క్యాబేజ్ కర్రీ అంటే ముందుగానే అయిందమ్మా అని అడుగుతారు. అంత కమ్మగా ఉంటుంది. మసాలాలు అస్సలు వేయాల్సిన పని లేకుండా టొమాటోస్ వేగిన తర్వాత ఫస్ట్ పసుపు వేసాను. తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టాను కదండీ శనగపప్పు, 1 కప్పు వరకు వేస్తున్నానండి. శనగపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కర్రీ టేస్టీగా వస్తుందనమాట. ఆయిల్‌లో ఈ శనగపప్పు కూడా కొంచెం వేగాలి. నేను కర్రీస్‌లకి గానీ, వంటలలోకి గానీ ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయనండి. ఏ కర్రీ చేసినా 1 ½ స్పూన్ కంటే ఎక్కువ ఆయిల్ అనేది మించదనమాట. అలా ప్లానింగ్ అనేది ఈ సంవత్సరం నుంచైనా గానీ మనం ఆయిల్ తగ్గించాలనేసి ఒక సంకల్పం తీసుకోండి. మన హెల్త్ బావుంటుందనమాట. ఆ తర్వాత తగినంత కారం పొడి వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇంక క్యాబేజీ అంతా వేసాను. తర్వాత తగినంత ఉప్పు అనేది వేసానండి. ఇంత కడాయి నిండుగా కనిపిస్తుంది కదండీ! ఒక 5 నిమిషాల కల్లా ఇదిగో చూడండి. ఆకు కదా తొందరగానే మెత్తపడుతుందనమాట. అందుకనే ఫస్ట్ గానే మనం శనగపప్పు అనేది కొంచెం ఫ్రై చేసామనుకోండి, ఏమవుతుందంటే మనకు క్యాబేజ్‌తో పాటు శనగపప్పు కూడా ఉడుకుతుంది. ఇంక లో ఫ్లేమ్ పెట్టేసాను. లో ఫ్లేమ్ మీదనే క్యాబేజ్ కర్రీ ప్రిపేర్ చేయాలండి. ఇక్కడ చూడండి మూత తీసాను. అన్నం ఉడకబట్టింది. చాలామంది ఇలా అన్నంలో ఉప్పు వేసి వండుతుంటారు కదండీ! మీరు కూడా అలాగనే వండుతారా? తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే అన్నంలో ఉప్పు వేయనండి. అన్నంలో ఉప్పు వేసాననుకోండి వెంటనే కర్రీస్‌లోకి తేడా వచ్చేస్తదనమాట. అప్పుడు ఉప్పు ఎక్కువైనట్టుగా అనిపిస్తది. అందుకనేసి నేనైతే ఎట్టి పరిస్థితిలో అన్నంలో ఎప్పుడు ఉప్పు వేయను. పలావో లేకుంటే పులగమో చేస్తుంటే గనుక అందులో వేస్తాను గానీ, నార్మల్ ప్లెయిన్ ఇలా వైట్ రైస్‌లో మాత్రము ఉప్పు అనేది వేయనండి.
పైగా ఇలా గంజివార్చి గిన్నె మనము ఫస్ట్ స్టవ్ మీద పెట్టేటప్పుడు మూత అనేది టైట్‌గా పెట్టొద్దండి. అన్నం ఉడికిన తర్వాత ఇలా మూత టైట్‌గా పెట్టేసి సైడ్‌లకి ఇలా హ్యాండిల్స్ లెక్క వచ్చాయి గదండీ! ఇవి కొంచెం గ్రిప్‌గా అలా పట్టుకున్నామనుకోండి మూతకు అట్లా గట్టిగా పట్టుకుంటాయన్నమాట. అప్పుడు గంజి అనేది ఒక చుక్క కింద పోకుండా నీట్‌గా ఇలా వంపుకోవచ్చు. ఒక్క చుక్క కూడా గంజి లేకుండా అలా ఉంచిన తర్వాత ఇలా అన్నాన్ని కుదియాలండి. మా అమ్మ నేర్పిందనమాట. తర్వాత మనము మగ్గబెట్టాలంటే మగ్గబెట్టొచ్చు. లేకుంటే డైరెక్ట్‌గానే ఇలాగనే పొడి పొడిగా ఉంటుంది. తినొచ్చు గానండి. మేమైతే అన్నాన్ని ఒక 2 మినిట్స్ అన్న లో ఫ్లేమ్ మీద మగ్గబెడతాము. ఇదిగోండి అన్నం చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు రైస్ గూడా అన్ని పురుగు మందులు ఎక్కువ ఏసి పండిస్తున్నారు గనుక ఎంత మనము గంజి వంచితే అంత ఆరోగ్యం మంచిదండి. ఒక 20 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టేసి, మనం ఇలా గంజి వార్చి అన్నం వండామనుకోండి, అన్నం చెడిపోకుండా ఉండడమే కాకుండా, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక్కడ అన్నం రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ కర్రీ గూడా రెడీ కావచ్చిందండి. క్యాబేజ్ కర్రీ కొంచెం టైం తీసుకుంటుంది. లో ఫ్లేమ్ పెట్టేసి చేయాలండి. తర్వాత వాటర్ అనేది అస్సలు వేయొద్దండి. ఇంత క్యాబేజ్‌లోంచే వచ్చే వాటర్‌తోనే అది ఉడికిపోవాలనమాట. అప్పుడే డబుల్ టేస్ట్‌తో ఉంటుందనమాట కర్రీ. ఇంగ లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టాను. ఇక్కడ అన్నం గూడా రెడీ అయిందండి. ఇంక వారమూత పెడుతున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. క్యాబేజ్ కర్రీ. ఇందులో మసాలా అంటూ కొంచెం కొబ్బరి పొడి, కొంచెము ధనియాల పొడి అంతే కొంచెమేనేమో ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మ్యాగీ మసాలా వేశాను అంతే. మ్యాగీ మసాలా ఆప్షనల్ వేయాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. ధనియాల పొడి, కొంచెము కొబ్బరి పొడి ఎక్కువేయండి. అప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. క్యాబేజ్ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు గూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఇప్పుడు ఇంట్రోలో మీకు షేర్ చేశాను కదండీ! ఇలా ఒక క్లాజెట్ గానీ, లేకుంటే ఒక ఫర్నిచర్ గానీ ఏదైనా ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ సెపరేట్‌గా తయారు చేపించుకోవాలంటే తలనొప్పి అని మాకు ఇప్పుడే తెలిసిందండి. ఒక పని అనుకుంటే 2 పనులు, ఒక రోజు అనుకుంటే 4 రోజులు అలా టైం ఎందుకు తీసుకుంది అంటే అండి, ఇదిగోండి మీరు ఇటువైపు ఇంతకుముందే నేను ఇలా బీరువా పెంట్ హౌస్‌లో ఉన్న బీరువా తీసుకొనొచ్చాను, ఇక్కడ పెట్టాననేసి అప్పుడు ఒక వీడియో షేర్ చేశాను చూడండి. అప్పటి నుంచి అంతకు ముందు నుంచి గూడా అక్కడ ఒక వార్డ్‌రోబ్ తయారు చేయించుకోవాలి అని అనుకుంటూ ఉన్నాము. ఇన్నాళ్ళకు ఇదిగోండి ఇక్కడ ఎదురుగా అలా వాల్‌పేపర్ వచ్చింది. ఇటు సైడ్ గూడా ఒక వాల్‌పేపర్ ఉంటే బావుంటుందనేసి అప్పుడు మేమే వేయించాము. కానీ వాల్‌పేపర్ తీస్తే అటు బ్యాక్ సైడ్ వచ్చేసి మా బాత్రూమ్ ఉందండి. ఇది చూడండి వాల్‌పేపర్ బ్యాక్ సైడ్ అంతా చెమ్మ అలా ఉందనమాట. వాల్‌పేపర్ తీస్తే గానీ తెలియలేదు. ఎప్పుడైనా గానీ మనకి ఇలా బ్యాక్ సైడ్ బాత్రూమ్ అందొచ్చి నీళ్ల పారకం ఎక్కువగా ఉండేటట్టుగా ఏదైనా ఉంటే గనుక అలా వాల్‌పేపర్ అనేది వేయొద్దండి. వాల్‌పేపర్ వేసినప్పుడు మనకేమవుతుందంటే అక్కడ చెమ్మ వస్తుందా లేదా అనేది మనకు తెలియదు గదా! అదొకటనమాట. తర్వాత వాల్‌పేపర్ అంతా నీట్‌గా తీసిన తర్వాత ఇదిగోండి ఇలా పెయింట్ అనేది వేయించాము. పెయింట్ వేసిన తర్వాత గూడా దగ్గర దగ్గర ఒక 2, 3 డేస్ పూర్తిగా ఆరాలన్నారు. మేము ఒక 2 డేస్‌లలో అంతా అయిపోతుందిలే అనుకున్నాము. ఇక్కడ వార్డ్‌రోబ్ తయారు చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఇంటి దగ్గరైతే అంతా డస్ట్ పడుతుందని చెప్పేసి వాళ్ళు ఫ్యాక్టరీ దగ్గరనే అంతా నీట్‌గా తయారు చేసుకొనొచ్చి ఊరికే ఇలా సెట్ చేస్తామన్నారండి. అందుకనేసి 1, 2 డేస్‌లో అవుతుందిలే అనుకున్నాం గానీ ఫస్ట్ వాల్‌పేపర్ తీసి అదంతా గీకి నీట్ చేయడానికే 1 డే టైం పట్టింది. తర్వాత పెయింట్ వేసేయడానికి అంతా 2 అవర్స్‌లో పెయింట్ వేసేసారు. తర్వాత దగ్గర దగ్గర 2, 3 డేస్ అది పెయింట్ ఆరేదానికి టైం తీసుకుంది. అంతే కాదండి ఇంట్లో మనం ఏదన్నా సెపరేట్‌గా ఇలా ఫర్నిచర్ తయారు చేయించుకుంటే ఎంత వాళ్ళు ఫ్యాక్టరీలో అలా ఇంకా బెస్ట్ అనుకోండి. అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీలోనే అంతా ఇలా తయారు చేసుకొనొచ్చారు. కానీ ఇంట్లో ఇలా సెట్ చేసేటప్పుడు ఎంత డస్ట్ వస్తుందంటే అండి అసలు ఈ ముందు కంటే గూడా అంటే ఈ పెయింట్ వేసేటప్పుడు అంటే వాల్‌పేపర్ అంతా తీసేటప్పుడు కొంచెం ఎక్కువ డస్ట్ వచ్చింది. తర్వాత ఈ వార్డ్‌రోబ్ సెట్ చేసేటప్పుడు అలా నిజంగా అండి చాలా డస్ట్ ఎక్కువగా అనిపించిందనమాట. ఇంక ఇప్పుడు ఇలా వార్డ్‌రోబ్ ఫర్నిచర్ ఎందుకు లక్ష్మి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇల్లు కట్టేటప్పుడు ఇన్ని వార్డ్‌రోబ్స్ ఉండాలి అనేది అంత ఐడియా లేదండి. ఎక్కువ స్పేస్ ఉండాలి అన్నట్టుగా వార్డ్‌రోబ్స్ తక్కువగానే ఇచ్చాము. ఇప్పుడేంటంటే బట్టలు సరిపోవట్లేదనమాట. అలా గుళ్ళలో ఎక్కువగా అలా పెట్టేసరికి ఏమవుతుందంటే ఊరికనే బట్టలన్నీ చిందరవందర అవుతున్నాయి. అందుకనేసి పైన పెంట్ హౌస్‌లో ఉన్న బీరువా గూడా తీసుకొనొచ్చి మీకు తెలిసే ఉంటుంది. అక్కడ అరేంజ్ చేశాను కదండీ! అది ఎదురుగా ఉంది బాగలేదు. ఖచ్చితంగా ఒక వార్డ్‌రోబ్ అనేది తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఆన్‌లైన్‌లో చాలా వరకు చెక్ చేశానండి. ఇదంతా ఎందుకులే ఆన్‌లైన్‌లో గూడా ఇప్పుడు మనకు రెడీమేడ్ దొరుకుతున్నాయి గదా! అని. అలాగనే ఐకియాలో గూడా దొరుకుతున్నాయి గదా! మన వాళ్ళని బట్టేసి డైమెన్షన్స్ చూసుకునేసి తీసుకోవచ్చు గదా! అని చాలా సార్లు అనుకున్నాను. కానీ ఒకటి మనం వుడ్‌వి ఏవైనా తీసుకోవాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచన చేయాల్సి ఉంటుంది కదండీ! ఎందుకంటే చెదల ప్రాబ్లము అలా భయపడుతుంటాం కదా! దానికంటే మనము తయారు చేయించుకుంటేనే మంచిది కదా! అని చెప్పేసి ఇన్ని రోజులు చూసి చూసి నేను వెయిట్ చేసి తర్వాత ఇప్పటికి క్లాజెట్ అయితే తయారు చేసుకున్నాము. ఇంకా చెప్పాలంటే ఈ క్లాజెట్ ఓన్లీ నా బట్టల వరకు మాత్రమేనండి. శారీస్ అందు ఎక్కువగా ఉంటాయి కదా! అని చెప్పేసి హ్యాంగ్ చేసేటట్టుగా హ్యాంగింగ్ ర్యాక్స్ అందు వేయించాము. క్లాజెట్ అయితే ఇలా తయారైంది. అక్రాలిక్‌తో వచ్చేటట్టుగా ఇలా కాపర్ హ్యాండిల్స్ లాంగ్ హ్యాండిల్స్ వచ్చేటట్టుగా డిజైన్ చేయించాము. ఇంకా హ్యాంగింగ్ రాడ్స్ అందు వేయాలండి. క్లోజెట్ లోపలంతా డస్ట్ అలా ఉందనమాట.
హ్యాంగింగ్ రాడ్స్ వేసిన తర్వాత క్లాజెట్ అంతా నీట్గా తుడిచిన తర్వాత శారీస్ ఆర్గనైజ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక బ్లాగ్ షేర్ చేస్తాను. శారీస్ నేను ఎలా అరేంజ్ చేస్తానని కూడా వీడియోలో షేర్ చేస్తాను. అదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ కొంచెమన్నా యూస్ఫుల్ అయి ఉంటుంది, అలాగే నేను నచ్చింటుంది అనుకుంటున్నాను. వార్డ్రోబ్ డిజైన్ కలర్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్లు నేను చేసిన విధంగా శనగపప్పుతో క్యాబేజ్ కర్రీ తప్పకుండా ట్రై చేసి కంపల్సరీగా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.